మన పరిపాలన రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి బాడీస్ ప్రకారం ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తిని మాత్రం తొంగలో తొక్కి జరిగినటువంటిది ప్రత్యేక హోదా అంశం కావచ్చు, రాష్ట్ర విభజన అంశం కావచ్చు. ఈ విషయం మీదన న్యాయ వ్యవస్థ నిర్లిప్తతలో ఇప్పుడు చిన్నిపాటి కదలిక. అందులో తాజాగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిల్ విచారణ సమయంలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అందుబాటులో లేకపోవడం మీద ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సున్నితమైన అంశంలో ఇంత నిర్లిప్తంగా ఉంటే ఎట్లా అని ప్రశ్నించింది. ప్రత్యేక హోదా కోర్టు సుప్రీంకోర్టు, హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల స్థితి గురించి ఆరాధేసింది. వివరాలు తెలుసుకుని కోర్టుకు నివేదించాలని న్యాయవాదులకు సూచించింది. ప్రస్తుత పిల్తో పాటు ఇదే వ్యవహారం మీద దాఖలైన వ్యాజ్యాలను ఏ బెంచ్ విచారించాలనే అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు వీలుగా వీటన్నింటినీ చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణ దసరా సెలవుల తర్వాతకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జస్టిస్ మండవ కిరణ్ మైల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆర్డర్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి ఆర్థిక సహాయం, ఇతర అవసరమైన సహకారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వాళ్ళకి పన్ను మినహాయింపులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిల్ మంగళవారం మరోసారి విచారణకు వస్తే పార్టీ ఇన్ పర్సన్ కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం లక్షల కోట్ల అప్పులో ఉందన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. ఏపీ విషయంలో మాత్రం వెనకాడుతున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ పార్లమెంట్, అసెంబ్లీ వేదికగా చేసే ప్రకటనల మీద న్యాయ సమీక్ష జరపడం సాధ్యపడదని వ్యాఖ్యానించింది. అభ్యంతరం ఉంటే పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీలకు ఫిర్యాదు చేయమని సూచించింది. న్యాయస్థానాలు ఆర్థిక విధానాల రూపకల్పనగా ఆదేశాలు ఇవ్వగలవా అనే విషయం మీద అధ్యయనం చేసి వాదనలు వినిపించమని పాల్కి స్పష్టం చేసింది.